హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్లో మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రం తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ తీసుకుంటే అండ్ నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని కూడా చూద్దాం. మీ ఇద్దరు ఎనర్జీస్ తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంది అంటే ప్రజెంట్ మీ పర్సన్ చాలా జగ్లింగ్లో ఉన్నారు. అంటే జగ్లింగ్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. అండ్ స్టక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి, బర్డెన్స్ కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ ఇక్కడ ఏమని అనుకుంటున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు తనకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కార్మిక్ రిలేషన్స్ నుంచి బయటికి రావాలి అని ప్లానింగ్లో ఉన్నారు. ఒక సీక్రెట్ ప్లాన్ ఏదో వేసుకుని ఉన్నారు మీ పర్సన్. ఓకే. సో ఈ సీక్రెట్ ప్లాన్ అనేది మీ పర్సన్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అసలు మిమ్మల్ని ఎలా కలవాలి అండ్ కార్మిక్ రిలేషన్ నుంచి ఎలా బయటపడాలి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి అండ్ థర్డ్ పార్టీ రిలేషన్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు తనున్న ట్రామాలు ఉండి బయటకు వచ్చారు, బట్ ఈ రిలేషన్స్ మాత్రం ఇంకా వదిలి వెళ్ళట్లేదు, కార్మిక్ రిలేషన్స్ మీ పర్సన్ని. సో ఇది ఒక ప్లాన్ ప్రకారం రావాలి బయటకి అని ఒక సీక్రెట్ ప్లాన్ అయితే వేసుకుని ఉన్నారు మీ పర్సన్. బట్ ఇక్కడ మీ దగ్గరికి రావాలి అని అంటే మీ సైడ్ నుంచి కూడా కొన్ని ఫియర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటి అని అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఒక పెద్ద డౌట్ అయితే ఉంది మీ పర్సన్కి. బట్ అయినా కూడా మాట్లాడాలి అంటే భయం, మీకు మెసేజ్ చేయాలి అని అంటే భయం. ఎందుకు మెసేజ్ చేయలేకపోతున్నారు అసలు అంటే చేయొచ్చు, ఎన్ని ఫియర్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు, వాళ్ళు కాల్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదు అని అంటే ఇదంతా ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్న ఇదొక ఏమంటారు దాన్ని, ఇదొక స్పెల్ లాంటిదే ఇది కూడా. అంటే ఎంత దూరంగా ఉంచితే మిమ్మల్ని మీ ఇద్దరిని మీ వాల్యూస్ అంతగా తెలుసుకుంటారు ఒకరొకరు అని అర్థం. ఇప్పుడు కలెక్టివ్ విషయానికి వస్తే కలెక్టివ్ మీరైతే మీ పర్సన్ లేకుండా ఉండలేను అన్న స్టేజ్కి వచ్చారు మీరు. అండ్ సేమ్ ఫీలింగ్స్ మీ పర్సన్ కూడా ఉన్నాయి. ఎలా అంటే అంత ట్రామాలోకి వెళ్ళిపోయారు అని అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే అటు థర్డ్ పార్టీ ఇచ్చిన ఏమంటారు చీటింగ్, థర్డ్ పార్టీ చేసిన చీటింగ్ వల్ల అండ్ మీ పర్సన్ మీకు చేసిన చీటింగ్ వల్ల ఆ ఎనర్జీస్ ఇప్పటి వరకు మీ పర్సన్ మైండ్ని అయితే వదలట్లేదు. సో ఏదేమైనా మిమ్మల్ని కలవాలి అండ్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. సో మిమ్మల్ని కలవాలి అన్న స్ట్రాంగ్ డిజైర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇదొక చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇక్కడ 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు మీ పర్సన్స్లో. కొంతమంది వాంటెడ్లీ ఇంటెన్షనలీ మిమ్మల్ని గోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది కొన్ని సిచ్యుయేషన్స్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి గోస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఈ ఇంటెన్షనలీ గోస్ట్ చేసిన వాళ్ళు థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది విషయంలో థర్డ్ పార్టీ ఒక సౌండ్ పార్టీ, అంటే ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు థర్డ్ పార్టీ. సో ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే కొంచెం అన్సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారో అలాంటి వాళ్ళు మీ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు అపాలజీ చెప్పి ఈ రిలేషన్ మనకి ఇంకా వద్దు, నేను కంటిన్యూ చేయలేను అని చెప్పేసి మీకు ఇంకా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా, సిచ్యుయేషన్స్ కూడా మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో కొంతమంది మాత్రం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని గోస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు అండ్ మీకు అపాలజీ చెప్తారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీకు ఒక లైఫ్ పార్ట్నర్
మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు కాబట్టి ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఓకే, సో కలెక్టివ్కి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే వాంటెడ్లీ గోస్ట్ చేశారా మమ్మల్ని, లేదా టు ప్రొటెక్ట్ అనేది ఒక క్వశ్చన్గా తయారవుతుంది మీకు ఇక్కడ. బట్ మీకు క్లారిటీ వస్తుంది ఎప్పుడు అంటే ఈ మంత్ సెకండ్ వీక్ కల్లా మీకు క్లారిటీ వస్తుంది. అండ్ థర్డ్ వీక్ నుంచి కమ్యూనికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తూ ఉంటాయి మీ పర్సన్ దగ్గర నుంచి. సో ఇలా ఉన్నాయి మీ పర్సన్ అండ్ మేబీ ఎనర్జీస్. అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే, కొంతమందికి అయితే ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయింది, బట్ ఆ మ్యారేజ్ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఎందుకు అని అంటే మీ పర్సన్కి తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ పైన, తన కెరీర్ పైన, తన పర్సనల్ లైఫ్ పైన బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకు అని అంటే వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వట్లేదు. మీ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అయితే రావట్లేదు. ఎందుకు అంటే మీ పర్సన్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో అక్కడ డెవలప్మెంట్ లేదు, జాబ్ వైజ్ డెవలప్మెంట్ లేదు, బిజినెస్ వైజ్ ప్రాఫిట్స్ లేవు. సో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు మీ పర్సన్. సో ఫైనాన్షియల్లీ సెటిల్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. బట్ మీ దగ్గరికి రావాలి, కలెక్టివ్ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ కలెక్టివ్ కూడా చాలా ఒక వెల్ సెటిల్ హై ప్రొఫైల్ పర్సన్ ఉన్నారు ఇక్కడ కలెక్టివ్లో. సో మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలరా తనకు వచ్చే ఇన్కమ్తో అన్న డౌట్. ఓకే, మీరు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏంటి నా లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది అని ఒకవేళ మీరు అంటారేమో అన్న భయం ఒకటి, ఆ ఫియర్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టేటస్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అండ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఇలా చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్కి మీకు మధ్య. బట్ మీ పర్సన్ అయితే ఓన్లీ ఈ ఫైనాన్షియల్గా కన్సిడర్ చేస్తున్నారు, స్టేటస్ వైజ్ ఒకటే కన్సిడర్ చేస్తున్నారు. బట్ క్యాస్ట్, రిలీజియన్, ఏజ్ ఇవన్నీ కూడా మీ పర్సన్ కన్సిడర్ చేయట్లేదు. బట్ ఇక్కడ కలెక్టివ్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా కాంట్రవర్షియల్గా ఉన్నారు. ఎలా అంటే అన్నీ మ్యాచ్ అయితేనే మ్యారేజ్ చేసుకోవాలి అని మీకు చెప్పడం, పదే మీరు అవే మాటలు వినడం జరుగుతుంది మీరు ఇంట్లో ఉన్నప్పుడు కలెక్టివ్. సో అయినా కూడా మీరు అవన్నీ కన్సిడర్ చేయట్లేదు. మీరు మంచివాళ్ళు అయితే చాలు, పర్సన్ మంచివాళ్ళు అయితే చాలు అని అనుకుంటున్నారు మీరు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి కొంచెం డీప్ థింకింగ్ ఉంది. ఏంటి అని అంటే క్యాస్ట్ డిఫరెంట్ ఇవన్నీ అన్నీ మీట్ అవ్వట్లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా అన్న డౌట్లో కూడా ఉన్నారు. సో ఈ రీడింగ్ ఓన్లీ అన్మ్యారీడ్ పీపుల్ కానీ కాదు, మ్యారీడ్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. బట్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాస్ట్, రిలీజన్ ఇలా డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ అన్మ్యారీడ్కి అప్లై అవుతాయి. ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ సెటిల్ అయిపోయి ఉంటాయి ఇలాంటివి. కాబట్టి సో ఇవన్నీ కన్సిడర్ చేయకండి, ఈ పాయింట్స్ మీకు రెజనేట్ అవ్వవు. ఎందుకంటే మ్యారేజ్కి ముందు చూస్తారు ఇవన్నీ, మ్యారేజ్ తర్వాత ఇంకా ఇవన్నీ కన్సిడర్ చేయరు ఎవరు. ఓకే, సో అసలు రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడు అవుతుంది అని చాలామంది అయితే యాంగ్జైటీగా అడుగుతూ ఉంటారు. ఇవంతా జరగాలి అని అంటే మీకు మీ పాజిటివ్ ఎనర్జీ అండ్ మీ కర్మ ఇవన్నీ మీకు సపోర్ట్ చేయాలి. అవన్నీ సపోర్ట్ చేయకపోతే మీకు కమ్యూనికేషన్ రాదు. ఈ రిలేషన్షిప్ అనే కాదు, ఏ రిలేషన్షిప్ కూడా మీ దగ్గరికి రాదు. ఓన్లీ నెగిటివ్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంది. మీ చక్రాస్ అండ్ మీ థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏంటంటారు మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది మీకు చుట్టూ. మీ ఆరా కూడా బ్రేక్ అయి ఉంది. సో ఓన్లీ నెగిటివిటీ చూస్తారు మీరు, ఓన్లీ నెగిటివ్ లైఫ్ లీడ్ చేస్తారు. సో పాజిటివిటీని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, మీరు మెడిటేషన్ చేసుకోండి. పాజిటివిటీని పెంచుకోవడానికి బిఫోర్ సన్ రైజ్ లేచి మార్నింగ్ టైం
15 to 20 minutes చేయడానికి ట్రై చేయండి ఎంత బిజీ ఉన్నా. అండ్ నైట్ కూడా పడుకునే ముందు మీరు మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి ట్రై చేయండి. పాజిటివిటీ పెరుగుతుంది డే బై డే మీ లైఫ్లో కూడా. ఓకే, బట్ షార్ట్ పీరియడ్లోనే పాజిటివ్ రిలేషన్స్ రావాలి మీ దగ్గరికి, పాజిటివ్ పీపుల్ రావాలి, పాజిటివ్ లైఫ్ మీకు రావాలి అని అనుకుంటే దానికి కొన్ని వాడాలి. ఎలాంటివంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి, దానివి రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి వేసుకుంటే ఇది ఫాస్ట్గా మీకు ప్రాసెస్ క్లియర్ చేస్తుంది అనమాట. పాజిటివిటీ పెంచుతుంది, నెగిటివిటీని క్లియర్ చేస్తుంది అండ్ చక్రాస్ని హీల్ చేస్తుంది. సో చక్రా హీలింగ్ బ్రేస్లెట్స్, చక్రా హీలింగ్ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా వేసుకుంటే మీరు తొందరగా పాజిటివిటీ వైపు వెళ్ళడానికి ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఓకే, ఈ రుద్రాక్షలు ఇవన్నీ మెడిటేషన్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవన్నీ సింపుల్ టెక్నిక్సే, పెద్దగా కాస్ట్లీ ఏముండవు, కొన్ని మీరు ఇంట్లో చేసుకునే టెక్నిక్సే ఉంటాయి. సో అవన్నీ చేయటం వల్ల మీకు బ్రేక్ అయిన రిలేషన్షిప్స్ మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు, మీరు మీ రిలేషన్షిప్ బాండింగ్ కరెక్ట్గా ఉంచుకోవచ్చు. చాలామంది మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే విడిపోతూ ఉంటారు. సో అవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే బికాజ్ ఆఫ్ స్వాదిష్టాన చక్రం ఏదైతే ఉంటుందో సక్రల్ చక్ర అది బ్లాక్ అయినప్పుడు రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉండవు. అండ్ థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర బ్లాక్ అయితే మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, ఫీలింగ్స్ని రిసీవ్ చేసుకోలేరు కూడా. ఓకే, సో ఇలాంటివన్నీ మీరు హీల్ చేసుకోవాలి ఈ చక్రాస్ అన్నీ అనుకుంటే మీరు క్రిస్టల్స్ ఆర్ జెమ్ స్టోన్స్ ఆర్ రుద్రాక్ష వేసుకోండి. మీకు ఒకవేళ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి మీరు పింక్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అని కూడా చెప్తాను. సో ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, అండ్ చాలామంది అయితే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పటి వరకు. మీ పర్సన్ వెదర్ థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలా అండ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా, కలెక్టివ్ని సెలెక్ట్ చేసుకోవాలా అని. బట్ అయినా కూడా మీకు యూనివర్స్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్ వాళ్ళకి యూనివర్స్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇలా కొన్ని వీడియోస్ ద్వారానో లేదా కొన్ని ఎవరైనా మీకు వచ్చి చెప్పటమో లేదా మీరు ఇంకెక్కడైనా ఏంజిల్ నెంబర్స్ చూడటమో 11112222 అలాంటి 888 అలాంటి నెంబర్స్ ఏమైనా చూడడం ద్వారా మీకు అర్థమయ్యేది ఏంటి అని అంటే మీ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ రాబోతున్నారు అని అర్థం. ఓకే, 16, 18 ఇలాంటి 13 అలాంటి నెంబర్స్ కనుక మీకు ఎక్కువ కనపడుతున్నట్టయితే మీ రిలేషన్షిప్లో ఏదో ప్రాబ్లం రాబోతుంది అని అర్థం. ఓకే, మీ రీడింగ్స్లో టవర్ కార్డ్ వచ్చినా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ వచ్చినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే మీరు పర్సనల్ రీడింగ్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. కామెంట్ సెక్షన్లో మీరు 888 అని టైప్ చేయండి. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, ధనుష్ రాశి అండ్ మకర రాశి, తులారాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, వృషభ రాశి కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ లక్కీ నెంబర్ 4. కామెంట్ సెక్షన్లో మీరు 888 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.